అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో నెక్స్ట్ 2 డేస్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ 2 డేస్లో మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే ఏంటది అన్నది చూద్దాము. సో లెట్స్ సీ. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What is happening in my collective's life in the next 2 days? And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి నెక్స్ట్ 2 డేస్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి 6 ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ కప్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ 2 డేస్లో మీరు డిసప్పాయింట్మెంట్స్ నుంచి ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, అన్ని దాంట్లో నుంచి డిసప్పాయింట్మెంట్, రిజెక్షన్, సమ్ సార్ట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్, ఇలాంటి దాని నుంచి మీరు డెసిషన్ తీసుకుంటున్నారు. ఎందుకు నేను ఇలాంటి డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను, ఎందుకు ఇది నచ్చకపోయినా సరే ఇంకా స్టే చేస్తున్నానని డెసిషన్ తీసుకోవడం అనమాట. సో అలాంటి ప్లేస్ నుంచి మూవ్ అవుతున్నారు. అందుకే 6 ఆఫ్ స్పోర్ట్స్తో ఇక్కడ ఏంటి అంటే మీరు ఆల్రెడీ పాస్ట్లో చాలా నెగిటివ్ థింగ్స్ని సఫర్ చేశారు. పీపుల్ మిమ్మల్ని మాటలు అంటూ ఉండడమో, ఓవర్ థింక్ చేస్తూ ఉండడమో, మెంటలీ ఫుల్ స్ట్రెస్డ్గా అయిపోయి ఉండడమో, లేకపోతే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉండడం, మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేకుండా ఉండడం, కైండ్ ఆఫ్ ఈవెన్ సొసైటీలో నేమ్ లేకపోవడం, ఇలాంటి థింగ్స్ అనమాట. సో అన్నీ ఫుల్ ఏంటంటే డిస్టర్బ్ చేసేసేయడం మిమ్మల్ని, మీ మైండ్ బాగా లైక్ స్ట్రెస్ఫుల్గా అయిపోవడం, యాంగ్జైటీ ఏమవుతుందా ఏంటి అని అన్నట్లు అనమాట. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ 2 డేస్లో మీరు దీని నుంచి లైక్ ఇంత ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను, ఇంత నెగిటివిటీస్, ఇంత మెంటల్ స్ట్రెస్, నాకు ఇంకా ఇదంతా వద్దు అని కామ్గా మీరు సొల్యూషన్ సైడ్ వెళ్తున్నారు, హ్యాపీనెస్ సైడ్ వెళ్తున్నారు. సో మీ లైఫ్లో నెక్స్ట్ 2 డేస్లో ఏదో కామ్గా ఒక ట్రాన్సిషన్ అన్నది రాబోతుంది అన్నట్టు చూపిస్తుంది. ఓకే, అంటే ఒక చిన్న చేంజ్ అనమాట. బట్ ఈ చేంజ్ వచ్చేసి పాజిటివ్ చేంజే. అండ్ మీకు సడన్లో తెలియకుండా యూనివర్స్ నుంచి ఏదో హెల్ప్ వచ్చి ఈ ట్రాన్సిషన్ జరగడం, ఈ చేంజ్ రావడం అనమాట. ఓకే, కొంతమందికి ట్రావెల్ చేయడము, వేరే ప్లేస్కి వెళ్ళడము, షిఫ్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడము, లేకపోతే అలా లైక్ చిన్న ట్రిప్కో ఎక్కడికైనా వెళ్ళేసి వద్దాము, రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్ళడము, ఇలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, బట్ ఓవరాల్గా మీరు ఏంటంటే సొల్యూషన్ సైడ్, హ్యాపీనెస్ సైడ్, కంప్లీట్లీ ఒక కొత్త చేంజ్ సైడ్ నెక్స్ట్ 2 డేస్లో వెళ్ళడానికి డెసిషన్ తీసుకుంటున్నారు. అందుకే ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ చూస్తే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏదో తెలియని పాస్ట్ సిచ్యువేషన్ని వెనక్కి తిరిగి చూస్తూ ఉండడము, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. పాస్ట్లో ఇది వచ్చేసి ఏంటంటే రిలేషన్షిప్ అయితే కనుక చాలా స్ట్రాంగ్గా ఉండడము, బాగుండింది, అంటే కంప్లీట్ డ్రీమ్ కమ్ ట్రూ, ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నిందనమాట. సో అది అలా జరుగుతుందేమో అని చెప్పేసి మళ్ళీ అలా స్టాండ్ తీసుకుంటుందేమో ఈ రిలేషన్ అయినా సరే, ఈ సిచ్యువేషన్ అయినా చెప్పి హోల్డ్ చేసి పెడుతూ ఉండడం. సో అది ఊహించుకుంటూ ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం, అంటే ప్రజెంట్లో ఇప్పుడు నేను హ్యాపీగా లేను, బట్ సూన్ థింగ్స్ అంతా అలా నార్మల్ అయిపోతుంది, పాస్ట్లో ఉన్నట్లు ఇద్దరం కలిసి ఉంటాము, కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఇలా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకుంటూ హోల్డ్ చేసి పెట్టడం అనమాట. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఊహించుకునే కొద్దీ మీరు రియలైజ్ అవుతున్నారు, ప్రజెంట్లో అసలు నేను హ్యాపీగా లేను. పాస్ట్కి తిరిగి చూడడము, పాస్ట్లో ఊహించుకున్న జరిగిన దాన్ని ఊహించేసుకొని మళ్ళీ జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడమే ఇది ఇంకా హర్ట్ చేస్తుంది. అసలు నేను ఫిజికల్గా వర్క్ మీదైనా సరే, దేని మీదైనా సరే కేర్ చేయలేకపోతున్నానని మీరు నిర్ణయం తీసుకొని దీన్ని లెట్ గో చేసేస్తున్నారు. అంటే ఈ పాస్ట్ని వదిలిపెట్టేసి ఇంకా ప్రజెంట్ ఎలా ఉన్నా సరే పర్లేదు, నేను దీన్ని తీసుకుంటాను అని చెప్పి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అనమాట. సో పాస్ట్ని మీరు లెట్ గో చేయబోతున్నారు. కొంతమందికి ఇది వర్క్ రిలేటెడ్ కూడా అయ్యుండొచ్చు. వర్క్లో ఒక ప్లేస్లో మీరు జాయిన్ అయ్యారు, ఏదో బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుండొచ్చు. సో పాస్ట్లో ఇది చాలా బాగుంది, మంచి స్టెబిలిటీ, పీపుల్ మిమ్మల్ని అర్థం చేసుకోవడము, శాలరీ వైజ్గా అన్ని విధాలుగా బాగుంది. బట్ సడన్లీ ఇప్పుడు ఏంటి అని అంటే దీనికి సంబంధించి గ్రోత్ అసలు ఇప్పుడు లేదు. ఫిజికల్గా ఇప్పుడు మీకు బర్డన్స్ ఎక్కువ అవ్వడము, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవ్వడము, శాలరీ సరిగ్గా లేకపోవడము, వర్క్ చేస్తున్నారు కానీ దానికి తగ్గట్టుగా ఫలితం లేదు.
అందుకని ఇప్పుడు ఏంటంటే నేను అన్నెసరిగా హోల్డ్ చేసుకున్నాను, మంచి పొజిషన్లో ఉండాలి, కెరియర్ ఇంకా చేంజ్ చేయాలి అని చెప్పి కెరియర్లో చేంజ్ చేసే డెసిషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఇది అన్నెసరిగా బర్డన్ అనిపించేది మీరు హోల్డ్ చేయట్లేదు అన్నట్లు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే నెక్స్ట్ 2 డేస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే మీ లైఫ్లో ఏదో ఆఫర్ వస్తుంది, ఎమోషనల్ ఆఫర్ వస్తుంది. మేబీ ఎవరైనా సరే ఎమోషనల్ మీతో కనెక్ట్ అవ్వాలని ఫ్రెండ్లీగా వస్తుండొచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళే లైక్ పేరెంట్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని, సిబ్లింగ్స్, కిడ్స్, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైనా అవ్వచ్చు. ఎమోషనల్ కనెక్షన్స్ నుంచి ఏదో ఆఫర్ వస్తూ ఉంది, సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఫుల్ఫిల్మెంట్ ఇవ్వడం కోసం అనమాట. అయితే మీరేంటి అని అంటే మీరు ఇంకా ఆ ఆఫర్ని తీసుకునే దాంట్లో ఇంట్రెస్ట్లో లేరు. సమ్ సార్ట్ ఆఫ్ ఏంటంటే ఈ ఎమోషన్స్ ఎప్పుడు స్టెబిలిటీని ఇవ్వవు, అన్నెసరీ రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. నేను లైక్ కొంత టైం వరకు బాగుంటుంది, మళ్ళీ తర్వాత ఏదో ఒక డిస్టర్బెన్సెస్. ఇప్పుడు అంతా బాగానే ఉంటారు, లైక్ ఫ్యామిలీ అనుకుందాం ఎగ్జాంపుల్గా, ఫ్యామిలీ అంతా ఇప్పుడు బాగానే ఉంటారు, మళ్ళీ తర్వాత వెంటనే వీళ్ళు మూడ్ చేంజ్ అయిపోయి మళ్ళీ నన్ను వేరేలాగా ట్రీట్ చేస్తారు, ఇలా అనమాట. సో ఇలా అర్థం చేసుకొని మీరు ఏంటంటే సైలెంట్గా రిజెక్ట్ చేసేసి మీ ఎనర్జీలో మీరు ఉండడానికి, డిస్టెన్స్ మెయింటైన్ చేసి మీ ఎనర్జీలో మీరు ఉండడానికి ఈ నెక్స్ట్ 2 డేస్లో ట్రై చేస్తున్నారు. సో ఈ నెక్స్ట్ 2 డేస్లో చాలా వరకు మీరు సాలిట్యూడ్లో ఉండడము, మీతో మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండడము, అన్నెసరీ పాస్ట్ సిచ్యువేషన్స్ అని, నెగిటివ్ థింగ్స్ అని చెప్పేసి మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఏ రిలేషన్స్ అయినా సరే ఇవన్నీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవన్నీ లెట్ గో చేసేసి ప్రశాంతంగా మీ ఎనర్జీలో మీరే పీస్ఫుల్గా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో చూద్దాము నెక్స్ట్ మీరు ఇంకా 2 డేస్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ 2 డేస్. ద హెర్మిట్. సాలిట్యూడ్ నెక్స్ట్ 2 డేస్లో చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది, మీరే చూస్ చేసుకుంటున్నారు. 3 of Swords. Give me one more, universe. Four of Swords. సో కాస్త ఈ నెక్స్ట్ 2 డేస్ నన్ను అడిగితే మీకు కైండ్ ఆఫ్ హీలింగ్, కైండ్ ఆఫ్ రీసెట్ టైం అన్నట్లు మాత్రం క్లియర్లీ అర్థమవుతుంది. చూడండి కార్డ్స్ అన్నీ ఎలా వచ్చాయి మనకు, అన్నీ కొంచెము సైలెంట్గా నేను విత్డ్రా చేసుకుంటున్నాను వరల్డ్ నుంచి, నాకు ఎవరితో వద్దు అన్న ఎనర్జీ అనమాట. సో నెక్స్ట్ 2 డేస్ మీరు ఇలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. కొంచెము డల్ అని కాదు, బాధనో ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటిదంతా కాదు, నా ఓన్ ఎనర్జీలో నేను ఉండడమే బెస్ట్ అన్న దాంట్లో ఉన్నారనమాట. ఓకే, సో అందుకే ద హెర్మిట్తో వచ్చేసి సాలిట్యూడ్లో ఉండడం. అయితే ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ 2 డేస్లో ఈ సాలిట్యూడ్లో అంటే అలోన్గా ఉండడము, మీతో మీ టైం స్పెండ్ చేయడము, వరల్డ్కి దూరంగా ఉండి క్వశ్చన్స్ అడుగుతూ ఉండడం మీలో మీకు అని అంటే ఉండడం అనమాట. సో ఇలాంటి టైంలో మీ ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్కి ఈ నెక్స్ట్ 2 డేస్లో మీకు ఆన్సర్ దొరకబోతుంది. 3 of Swords. అండ్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3 of Swords. ఏదో హర్ట్ అయ్యారు మిమ్మల్ని మీరు బాగా, ఎవరైనా మీకు లైక్ ఎవరి గురించి అనేది తెలిసి హర్ట్ అవ్వడము, పాస్ట్లో ఏదైనా సిచ్యువేషన్ మీకు బాగా హార్ట్ బ్రేక్ ఎనర్జీ, ఎలా అంటే పెయిన్ఫుల్గా అనిపించడము, ఏదో మోసం జరిగినట్లు, సరిగ్గా ట్రీట్ చేయలేదు, అబద్ధాలు చెప్పారు, ఇలా ఉంటుంది రైట్. సో దానివల్ల డిస్టర్బ్ అయిపోవడం, సో దానికి సంబంధించి ఆన్సర్ దొరకకపోవడం, బాధపడడం అన్నది ఉండడం అనమాట. సో అందుకే ఈ సాలిట్యూడ్లో ఏమవుతుందనంటే ఈ 3 of Swordsకి సంబంధించి ఈ పెయిన్ ఏదైతే మీరు హార్ట్ బ్రోకెన్ ఎనర్జీలో ఉన్నారో దీనికి సంబంధించి లైక్ ఉన్నారో పాస్ట్లో, దీనికి సంబంధించి ఆన్సర్స్ మీకే రాబోతుంది, మీరు తెలుసుకోబోతున్నారు. సో అందుకనే ఇక్కడ మీకు ఈ ఆన్సర్ వచ్చిన వెంటనే జరిగేది ఏంటి నెక్స్ట్ అని అంటే హీలింగ్. చాలా స్ట్రాంగ్గా మీ మైండ్ కామ్ అయిపోవడము, హీలింగ్ వస్తుంది మీకు, రీసెట్ అనమాట. అందుకనే మీ మొత్తం నెక్స్ట్ 2 డేస్ నుంచి మీ లైఫ్లో ఏదో మేజర్ స్టెప్కి సంబంధించి ఒక రీసెట్ జరగబోతుంది. దీనికి సంబంధించి మీరే ఆన్సర్ తెలుసుకొని మీ ఓన్గా మీరు ఇంకా వద్దు అని లెట్ గో చేసేసేయడం, పాస్ట్ని, అన్నెసరీ రిలేషన్స్ని, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని ఎండ్ చేయడం అనమాట. అందుకనే ఫుల్ లైక్ ఒకసారి రియలైజ్ అయిన తర్వాత ఫుల్ హీలింగ్. హెల్త్ విషయంలో కూడా ఏదైనా స్ట్రెస్గా ఉంది, మెంటలీ అవ్వచ్చు, ఫిజికల్లీ లైక్ హెల్త్ విషయంలో ఏదైనా డిస్టర్బ్ అవుతున్నారు అంటే దానికి సంబంధించి మీరు రిలీఫ్ అవ్వడము, లైక్ హెల్త్ బాగా అయిపోవడము, కంప్లీట్లీ ఒక నెక్స్ట్ ఫ్రెష్ ఎనర్జీకి రాబోతున్నారు అనమాట. సో 2 డేస్లో మీరు కొంచెము ఈ విధంగా లైక్ అన్ని థింగ్స్ నడుస్తున్న 2 డేస్ తర్వాత కంప్లీట్లీ హీల్ అయిపోయి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసి ఒక ఫ్రెష్ ఎనర్జీతో మీ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు అన్నట్లు అనమాట మీకు ఇక్కడ. ఓకే, సో ఎస్, రీసెట్ అనేది జరగబోతుంది మీకు నెక్స్ట్ 2 డేస్లో. ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్.
రెస్ట్రిక్షన్స్ ఎండ్ అవుతుంది, హీలింగ్ వస్తుంది, రిలాక్స్డ్గా ఉంటున్నారు, మంచి నిద్రపోవడము, లైక్ బాడీని మైండ్ని కూడా కేర్ తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ 2 డేస్లో మీరు కొంచెం ఎక్కువగా నిద్ర వస్తున్నట్లు కూడా అనుకోవచ్చు, ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే రీసెట్ అవుతుంది కాబట్టి బాడీ కూడా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్రమ్ విత్ ఇన్. అందుకని మీరు కొంచెం స్లీపీగా కూడా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, చూద్దాము ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఎల్స్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ 2 days యూనివర్స్. King of Pentacles, Wheel of Fortune. ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది మీకు నెక్స్ట్ 2 daysలో. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నారు. ఓకే, అండ్ ఇంకా ఏంటి అని అంటే ట్రావెల్ కూడా వచ్చేసింది మనకు. ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది, సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ అనమాట. వేరే ప్లేస్కి వెళ్ళడం లాంటిది, చిన్న డిస్టెన్స్ కూడా అయి ఉండొచ్చు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ ఏదో వస్తుంది. సంథింగ్ ఏదో టర్న్ అవుతుంది, సమ్ సార్ట్ ఆఫ్ డెస్టినీ టర్న్ అవుతుంది మీ ఫేవర్లో. సో అందుకే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, న్యూ బిగినింగ్స్ రావడము, మీ లైఫ్ రీసెట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే నెక్స్ట్ జరిగే జర్నీ మీకు మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ని తీసుకొని రాబోతుంది. ఓకే, అండ్ స్పెషల్లీ ఇప్పుడు కనుక మీరు ఇప్పుడు వరకు నెక్స్ట్ 2 days వరకు మీరు స్టక్ సిచ్యువేషన్లో ఉన్నాను, అసలు మూమెంట్ లేదు నా లైఫ్లో అని అంటే కనుక మూమెంట్ అంటే కదలిక జరగడము, అంటే ఈ పాత సిచ్యువేషన్స్ నుంచి ముందుకు వెళ్తూ ఉన్నారు, ఏదో నెక్స్ట్ లెవెల్కి న్యూ బిగినింగ్స్లోకి వెళ్తూ ఉన్నారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట. సో న్యూ బిగినింగ్స్ కూడా మీరు నెక్స్ట్ 2 daysలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అన్నిటి కలిపి ఒకేసారి న్యూ బిగినింగ్ జరగడము, లైక్ కొత్తగా స్టార్ట్ అయిపోవడము, ఇల్లు షిఫ్ట్ అయిపోవడము, ప్లేస్ షిఫ్ట్ అయిపోవడము, జాబ్ చేంజ్ చేయడము, అలా పెద్దగా ఉండొచ్చు. కొంతమందికి చిన్న చిన్న థింగ్స్ డెసిషన్ తీసేసుకొని ఇష్టం లేని వాళ్ళని బ్లాక్ చేసేసేయడము, ఇలాంటిది కూడా ఉండొచ్చు. బట్ షిఫ్ట్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది, మూమెంట్ కూడా రాబోతుంది మీ లైఫ్లో అన్నట్లు మెసేజ్ అనమాట మీకు. ఓకే, అండ్ కొంతమందికి మీరు డబ్బులు స్పెండ్ చేయబోతున్నారు నెక్స్ట్ 2 daysలో. చిన్న చిన్న వస్తువులు కూడా కొనవచ్చు, ఇంట్లో థింగ్స్ కోసం అలా అయ్యుండొచ్చు. అంటే స్పెషల్లీ తెలుస్తుంది మీరు డబ్బు ఖర్చు పెట్టారు అని. డే టు డే లైఫ్ చిన్న 100-200 అని అంటే అది మామూలుగా కొంచెం ఖర్చు చేస్తున్నట్లు అనమాట. అంటే ఏదైనా ఫోన్ కొనాలంటే ఫోన్ కొనడం లాంటిది, అది కొంచెం పెద్ద ఖర్చు, రైట్. వెహికల్ తీసుకోవడం లాంటిదో, లేకపోతే ఇంట్లో ఏదైనా జ్యువెలరీ లాంటివి తీసుకోవడము, కొంతమందికి ల్యాండ్లోనో ప్రాపర్టీలోనో ఇన్వెస్ట్ చేయడం లాంటిది, ఇలా కొంచెం పెద్దగా అనిపించే చేంజ్ అనమాట. మేబీ షాపింగ్ అని చెప్పేసి లైక్ డ్రెస్సెస్ ఇలా కొంటాం, రైట్, కొంచెం ఖర్చు పెట్టేది. సో అలాంటి దానికి సంబంధించి ఏదో ఖర్చు చేస్తున్నారు నెక్స్ట్ 2 daysలో, ఏదో మీకు ఇష్టమైనది కొనుక్కోబోతున్నారు అన్నట్లు అనమాట. అండ్ ఈ ఖర్చు చేయడము ఏదైతే మీరు స్పెండ్ చేస్తున్నారో ఇప్పుడు నెక్స్ట్ 2 daysలో, ఇది మీకు చాలా హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ ఒక ఫుల్ఫిల్మెంట్ అనమాట. అంటే నా లైఫ్ స్టేబుల్గా ఉంది, నేను ఖర్చు చేయాలనుకుంటే చేయగలుగుతాను అన్న ఎనర్జీకి తీసుకొని వస్తుంది అనమాట. ఓకే, సో దానివల్ల మీరు కొంచెం హ్యాపీగా కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ ఏమవుతుందని అంటే నెక్స్ట్ 2 daysలో మటీరియలిస్టిక్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేంజ్ అవ్వడం. అంటే ఇప్పుడు వరకు మనీనే కాదు హ్యాపీనెస్ తీసుకొచ్చేది, పీపుల్ తీసుకొని వస్తారు అలా అని చెప్పేసి మీరు పెద్దగా ఫినాన్షియల్స్ మీద ఫోకస్ చేయకుండా ఉండడము, ఇలా ఉంటే కనుక సడన్లీ మనీ లైక్ ఇప్పుడైతే తీసుకుంటున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మీకు నచ్చిన డ్రెస్ తీసుకోవాలనుకున్నా ఏ విధంగా ఆలోచించకుండా తీసుకున్న వెంటనే మీకు మనసు నుంచి ఎలా అనిపించడం అంటే, సో ఈ చిన్నదైనా సరే వస్తువు నాకు కొంచెం హ్యాపీనెస్ తీసుకొచ్చింది, వెనక అడగకుండా తీసుకున్నాను కాబట్టి, సో అందుకని కొంచెం ఎక్కువ సంపాదించాలి, కొంచెం ఫినాన్షియల్లీ మేనిఫెస్ట్ చేయాలని చెప్పేసి ఈ చిన్న పర్చేస్ ఏదైతే ఉందో, చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఇది మీకు బూస్టప్ చేస్తుంది అనమాట. సో అందుకనే ఇది కైండ్ ఆఫ్ ఒక సెక్యూర్ కైండ్ ఆఫ్ పర్చేస్, ఫినాన్షియల్లీ స్టెబిలిటీని కూడా తీసుకొచ్చే కైండ్ ఆఫ్ పర్చేస్ అనమాట. సో ఇది మీరు నెక్స్ట్ 2 daysలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.